కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నకు భయపడకు. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన్ని రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. మరియు పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని తెలియక ఆమె రహస్యంగా విడనాడాలనుకున్నాను. నా జీవితంలో నీ చిత్తమే జరగాలి. నన్ను క్షమించి ఇప్పుడే ఆమె నా భార్య అంగీకరిస్తానని.